హలో ఫ్రెండ్స్, హాయ్, దిస్ ఈజ్ సతీష్ అండి. నా పేరు సతీష్. వెల్కమ్ టు రియల్ మ్యాటర్స్ ఛానల్. సో ఇక్కడ మనం ఆపర్చునిటీ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఆపర్చునిటీని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, మనకి ఏంటంటే మనకున్న పరిస్థితులలో. సో రోజుకు ఇప్పుడు మనం ఎంత లేదనుకున్నా ఒక నెలకి 20,000 నుంచి 50,000 శాలరీ ఉన్నా సరే మనకున్న పరిస్థితులలో ఇంకా ఎక్కువ ఇన్కమ్ అవసరం అవుతుంది. సో దానికి ఏంటి అనేది మనం చూసుకుంటే రోజుకు గంట 2 గంటలు వర్క్ మనం పార్ట్ టైం చేయడం ద్వారా నెలకు ఒక 50 నుంచి 1,00,000 రూపాయలు సంపాదించే ఆపర్చునిటీ మన దగ్గర ఉంది. అది ఏంటి అంటే మీరు ఒకసారి దీన్ని స్కిప్ చేయకుండా వినండి. ఎందుకంటే ఆపర్చునిటీ అనగానే ఏదో అనుకుంటారు, రాగానే మళ్ళీ అనుకుంటారు. ఇదేంటంటే ఇది ఒక రియల్ ఎస్టేట్ ఆపర్చునిటీ. రియల్ ఎస్టేట్ ఆపర్చునిటీ అనగానే కొంతమందికి అదొక వ్యతిరేక భావం అనిపిస్తుంది. సో మనం ఏం చేయాలి దీంట్లో అనేది ఒక అలా ఉంటుంది. కొందరేమో డైరెక్ట్ సక్సెస్ కాలేమని అనుకుంటారు. సో దానికి ఏంటి అంటే మనం ఇప్పుడు చేస్తున్న జాబు 8 అవర్స్ 9 అవర్స్ చేస్తున్నాం. సో దాంట్లో మనం 9 అవర్స్ చేయడం వల్ల సరే డైలీ ఒక 1,000 పేమెంట్ అనుకోండి. సో ఆ 1,000కి మనం 9 అవర్స్ వర్క్ చేస్తున్నాం. సో సేమ్ మనం ఒక గంట చేస్తే ఎంత అవుతుంది? 100-120 రూపీస్ అనుకోండి సపోజ్. సో అది అనుకున్నప్పుడు దానికి ఎంత కష్టపడుతున్నాం మనం? పొద్దున లేవడం నుంచి ఇంటికి వచ్చే వరకు చూసుకుంటే 12 to 13 అవర్స్ అనేది మనం చేస్తున్నాం. సో దానికి మనం తీసుకుంటే ఒక 100 రూపీస్ యావరేజ్గా తీసుకున్నాం. సో డైలీ సేమ్ 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ మీకు టైం ఉంది అనుకున్నప్పుడు ఈ ఆపర్చునిటీ గురించి ఒకసారి ఆలోచించండి. ఎందుకు చెప్తున్నానంటే మీరు మీ బిజినెస్లో కానీ జాబ్లో కానీ, బిజినెస్ అంటేనేమో రిస్క్ ఫేస్ చేయడానికి ఉండాలి. దాంట్లో మనకి 24/7 అవ్వచ్చు, లేదంటే పొద్దున 4 గంటలకు లేచి నైట్ 12 వరకు చేసే వాళ్ళు బిజినెస్ ఉన్నారు. సో దీనికి ఏంటి పోలిక అంటే మనకు ఈ రియల్ ఎస్టేట్ అన్నప్పుడు ఏంటంటే కొంచెం టైం బీయింగ్ ఇచ్చి లెర్నింగ్ చేసుకున్న తర్వాత ఏ బిజినెస్ అయినా మనకి ఎక్స్పీరియన్స్ కావాలి. సో మన జాబ్ కూడా ఏంటంటే 3 months 6 months ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. సో కొత్తగా జాబ్ వెతుకుతున్న వాళ్ళైనా సరే, ఉన్న జాబ్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళైనా సరే, లేదంటే ఉన్న బిజినెస్లో మనకి అనుకున్నంత ప్రాఫిట్ రావట్లేదు అనుకున్న వాళ్ళైనా సరే, అంటే నేను హై ఎండ్ బిజినెస్ వాళ్ళు, లేకపోతే నెలకు 5 lakhs శాలరీ ఉన్న వాళ్ళు, లేకపోతే నెలకు 10 లక్షల బిజినెస్ చేసే వాళ్ళ గురించి కాదు. ఎవరైతే కామన్ పీపుల్ ఉన్నారో మంత్లీ ఒక 50,000 కన్నా తక్కువ శాలరీ, లేకపోతే బిజినెస్లో కూడా 1,00,000-2 లక్షలు మంత్లీ ప్రాఫిట్ తీయలేకపోతున్నారు, అట్లాంటి వాళ్ళ కోసం దీని ఆపర్చునిటీ. ఇది అందరి కోసం కాదండి. ఎందుకంటే బిజినెస్ మైండ్ సెట్ అనేది మనం శాలరీ నుంచి వచ్చిన వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఉంటాం ఏంటంటే చదువుకోండి